స్వింగ్ ట్రేడింగ్ కోసం ఈ స్టాక్స్ ని ఈ వీక్ మనం ట్రాక్ చేయబోతున్నాము. దానికన్నా ముందు లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్న స్టాక్స్ మనకి ఎంత రిటర్న్స్ ఇచ్చాయో చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్న క్యూపర్ స్టాక్ చూసుకుంటే 13% రైజ్ అయితే అయింది. నెక్స్ట్ ఎస్టీఎల్ టెక్ ఈ స్టాక్ చూసుకుంటే మనం మాట్లాడినప్పటి నుంచి 22% అయితే మూవ్ అయింది. నెక్స్ట్ మనం మాట్లాడుకున్న స్టాక్ ఎయితర్ ఎనర్జీస్ ఈ స్టాక్ చూసుకుంటే మనం మాట్లాడుకున్నప్పటి నుంచి జస్ట్ 2 days లోనే 10% రిటర్న్స్ అయితే ఈ స్టాక్ ఇచ్చింది. అండ్ అలాగే ఈ జిందాల్ స్టాక్ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కూడా జస్ట్ 3 days లో మనకి 6 to 7% రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఈ వీక్ స్టాక్స్ ఏంటో చూద్దాం. సాయి లైసెన్స్ ఈ స్టాక్ చూసుకుంటే డబుల్ బాటమ్ ని ఫామ్ చేసింది అండ్ అలాగే డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. సో ఒక్కసారి ఏంటంటే ఇక్కడ దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తేనే ఈ స్టాక్లోకి ఎంట్రీ అవ్వాలి. ఎందుకంటే ఒకసారి మనం ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చూసుకుంటే మోస్ట్ కేసెస్లో ఈ ట్రయాంగిల్ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ రెసిస్టెన్స్లా ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవుతే మనకు పాజిటివ్ వ్యూ అయితే ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే టాటా పవర్ ఈ స్టాక్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే మనకి మంచి మూమెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది 20 EMI రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ మన సీక్రెట్ స్టాక్ చూసుకుంటే ఈ స్టాక్ కూడా ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అండ్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఒక్కసారి రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తే మన స్టాక్ కూడా మళ్ళీ ఆల్ టైమ్ హైవర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అది అప్రాక్సిమేట్లీ 10 to 20% అయితే ఉంటుంది. మీకు ఈ సీక్రెట్ స్టాక్ కావాలి అంటే ఫాలో చేసి స్టాక్ అని కామెంట్ చేయండి. నేనే మీకు పర్సనల్గా DM చేస్తాను.